ఫైల్ వెరిఫై చేసుకో. మరి ఏం లేదు, కలెక్టర్ కి అధికార కంప్లైంట్ మీరే మరి సమాధానం మీదే. మీకు రైట్స్ ఉందే, రైట్స్ ఉందే, మీకు మీ జీతాలు అంటే నర్సింహ్లో అధ్యక్ష కాదు జీతాలు ఇవ్వడం అయిపోయి వదిలేయాల. దాని గురించి ఏం తప్పు చేసినా ఎవరైనా తప్పు చేసినా గతంలో ఏ సబ్జెక్ట్ వాయిదా వేయలేదా? ఏ సబ్జెక్ట్ ఎన్నిసార్లు వాయిదా వేశారు? రికార్డు నేను ఏం అడిగినాను సార్? మీరు ఏం సార్ కూర్చోండి ప్లీజ్, దయచేసి కూర్చో. ఏంది ఇది? కాదు సార్, ఇదే కదా అడిగేది. నర్సింహ్లో కూర్చో. అంటే న్యాయస్థానం లేవా? అంటే టైం అయిపోతున్నా, మీరు చేసిన తప్పులకి న్యాయస్థానం లేవా? ఆ కంప్లైంట్ పై అధికారులు లేదా? వైపు నుంచి పొరపాటు జరగలేదు. అధ్యక్ష, మీరు చేసిన మీరు మున్సిపల్ రాయని వాళ్ళే ప్రతి ఒక్కటి ఇక్కడ తప్పులు జరుగుతున్నాయి. మీ మున్సిపల్ ఈడే ఏదున్నా ఈడే అన్ని మాకు ఎవిడెన్స్ చూపించాలా? ఎట్లా చేసినాడు అధ్యక్ష? ఆయన చెప్పండి అధ్యక్ష, జీతాలు వాయిదా వేసిన తర్వాత ఎట్లా చేసినాడు? ఏ అధికారంతో చేసిన సమాధానం చెప్పండి. ఇష్టం అంటాడా? ఏమంటే గవర్నమెంట్ రాసిన అంటాడా? మేడం ఒక్క నిమిషం మేడం, కానీ నా స్టాఫ్ కానీ వాయిదా పడిన అంశాన్ని మీరు ఆమోదించండి అని ఎవరైనా ఏ సందర్భంలో నేను వచ్చే సంవత్సరం 3 నెలలు అయింది, ఏ రోజైనా మిమ్మల్ని అడిగారా? ఎట్లా జీతాల్లో నేను అడుగుతున్నదే, నేను కానీ నా తరఫున ఒకటి నేను అడిగింది వినండి సార్. మీరు వినండి, చెప్పండి సార్. మీరు అడిగేది వినండి. ఇప్పుడు వాయిదా పడిన అంశాన్ని మీరు ఆమోదింప చేసుకుంటున్నారు, సిబ్బందిని మీరు అంటున్నారు. నేను వచ్చే సంవత్సరం 3 నెలలు అయింది. నేను కానీ నా తరఫున మా సిబ్బంది కానీ మేడం పలానా సబ్జెక్టు సభ్యులు వాయిదా వేశారు, దీన్ని ఆమోదింప చేయండి అని ఎప్పుడైనా చైర్మన్ గారు అడిగామో చెప్పండి. కానీ రైట్, మీరు అడగలేరు కదా. మరి ఆమోదం చేర్పు లేకుండా మీరు జీతాలు ఇచ్చినారు, మరి అంశం ఎందుకు పెట్టినావు సార్? ఇది నువ్వు జీతాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు పెట్టినావు సార్? ఎందుకు పెట్టినావు సార్? నువ్వు అడగలేవు అంటే నువ్వు చేసేస్తావా నీ ఇష్టాంతరంగా? అంటే జీతాలు ఇవ్వాలంటే మేము పెట్టిన సబ్జెక్ట్లోనే ఉంది. మీరు పదేగా టైం అడిగితే నేనే చెప్పలేను. జావేద్, నీ పోస్ట్ ఏమి? కాకుండా అది పోస్ట్ ఏమి జావేద్? జూనియర్ అసిస్టెంట్. మరి ఎవరు చెప్తే జీతాలు చేసేది నువ్వు? చెప్పు. కౌన్సిల్ అయినాక నీ కౌన్సిల్ సిఆర్ కాపీదే ఇనానిమేషన్కి నీకు జీతాలు ఇవ్వచ్చా? మనం అదే కదా అడిగేది. ఇంకొక సభలు ఇంత టైం అడిగేది. ఇనానిమేషన్ జీతాలు ఇవ్వచ్చా? ఇస్తాను చెప్పి మొత్తం చేసుకోకపోండి. ఇప్పుడు ఇనానిమేషన్ తీసుకొని ఇడే ఉంటాము, చూద్దాము సార్. ఒకటి మీరు అట్లా చేయొచ్చు అంటే మీరు మీకు చట్టం ఉంటే ఈ సభల ముందు మా అందరూ గౌరవంగా ఇనానిమేషన్ తీసుకొని అంశాలంటే మీరు జీతాలు ఏం చేస్తారో చేయండి, మేము కూడా ఏం చేయాలో చేస్తాం. మీకు ఆ రైట్స్ కూడా తీసుకోండి, మళ్ళీ ఇప్పుడు అన్నీ తీసుకోండి, చేయమంతా పెట్టిస్తాం. ఒక నిమిషం నువ్వు అది కాదు అధ్యక్ష, మీరు చెప్తే మాత్రం రైట్స్, మనం చెప్తే మరి అబద్ధాలా? దయచేసి చెప్తాను. అంటే మరి సభలో ఆదుల్లో మాత్రం వాయిదాలు వేస్తారు, కౌన్సిలర్ సహకరించడు, కౌన్సిలర్ ఆయన చేస్తారు, ఎవరు ఇష్టం తర్వాత మీరు పొరపాట్లు చేసి మమ్మల్ని వాడుకుంటున్నారు. ఇక్కడ ఇంచో గంటన్నర ఒక సమాధానం, ఒక అంశం గంటన్నర సమాధానం, ఇంకా చాలా ఉంటుంది. అన్ని బయటకు అన్ని అడుగుతాం. ఇంకా 2 రోజులు అవుతుందా మీ మీటింగు? దయచేసి ఒకటే చెప్తున్నాం ఆ సభ్యులందరికీ, దయచేసి మున్సిపల్గా ఇక్కడే ఏం జరుగుతుంది ఇక్కడే రాసి పోవాలా. నిఖిల్ పేరు నిఖిలా, ఏదైనా దాంట్లో అంశం చేస్తే మళ్ళీ ఎందుకంటే సీక్రెట్ ఉందా ఇంట్లో ఏమన్నా? ఆయన కరెక్ట్ గానే చెప్తున్నారు. మేము అడిగితే తప్పు చేయలేదు, దీంట్లో మేము తప్పు చేయలేదు. అధ్యక్ష, రావాల్సిండే అంశము టైంకి అజెండా పేపర్లో రాకపోతే అది తప్ప కాదా? దాని గురించి కూడా చెప్తున్నాను. ఒకవేళ నెలాఖరు దాకా జరిగి ఉండొచ్చు ఎంక్వైరీ, నవంబర్లో రావాలి. నవంబర్లో రావాల్సిన ప్రతిసారి మళ్ళీ నేను చెప్పుకోలేను, నా సమస్య నేను చెప్పుకున్నట్టుంటుంది ప్రతిసారి. నవంబర్ మీటింగ్లో రావాల్సింది, మరి ఏ కారణం రాలేదనేది మా క్లర్కుల మీద ఎంక్వైరీ చేసుకుంటాను నేను.
ఇది సార్ గారి పర్సనల్ ఒక నెల అధ్యక్ష సెలవు మేము పెట్టినారు. సార్ పర్సనల్ అడగటంలా ఇంకోటి అడగటంలా వదిలేయండి. మా బాధ అంతా ఏం తెలుసా అధ్యక్ష నాకు మా అర్థమైంది. అంశాలు వచ్చినప్పుడు రూల్స్ మాట్లాడతారే అవును. మీరు రూల్స్ మాట్లాడితే ఇంత కోపం వస్తుంది మీకు. మా అంశాలు వచ్చినప్పుడు మమ్మల్ని అన్ని రూల్స్ యాక్ట్ ఆ సబ్జెక్ట్ అని మాట్లాడతారు. మీది ఒక్క ప్రశ్నకి ఇంతమంది అధికారులు ఇంత కోపం అవుతున్నారు అధ్యక్ష. మళ్ళీ మాకుండదు అధ్యక్ష బాధ. మేడం డిసెంబర్ 12 నేను జాయిన్ అయినాను. వెంటనే కనుక్కున్న తర్వాత నెలాఖరులో మీటింగ్లో ఇప్పుడు నేను కమిషనర్ గారికి తప్పు అని అనట్లేదే. కమిషనర్ గారిది ముమ్మాటికి తప్పు కాదు. కమిషనర్ గారిది ముమ్మాటికి తప్పు కాదు. ఏది ఈ అజెండాలో లేట్గా వచ్చిండే విషయం గురించి నేను చెప్తుండేది. నీ సబ్జెక్ట్ కాదు ఇది. ఇది ముమ్మాటి కమిషనర్ తప్పు కాదు. మూకుమ్మడిగా అందరూ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ ఇది. అది కరెక్టే కదా అధ్యక్ష నేను చెప్పేది. చాలా వరకు మున్సిపాలిటీ వర్క్ సరిగా జరగడం లేదు. టైంకి పని జరగట్లేదు మున్సిపాలిటీలో. జరగడం లేదు. ఈ రోజు చెప్పిన అంశానికి వారం అయితే కూడా సరి చెయ్యరు. ఒక్క ప్రశ్న దీంట్లో సార్ పొరపాట్లేదు. సార్ గారికి కూడా పాపం ఆ రోజు ఎమర్జెన్సీ మీద వెళ్ళిండాల్సి వచ్చింది ఆయన పర్సనల్ రీజన్స్ వల్ల. సార్ పొరపాట్లేదు. కొత్తగా ఇన్ఛార్జ్ తీసుకున్నటువంటి సార్ ఆయన ఏం చేస్తాడు? ఆయన అప్పుడు ఇన్ఛార్జ్ ఎక్కినాడు. తీసుకెళ్లాల్సిండే బాధ్యత వెళ్ళేటప్పుడు సార్ ఇచ్చి ఇది ఉంది చూడి అంశం పెట్టమని తీసుకెళ్లాల్సిండే ఆ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్కి సంబంధించిండే మనిషి కరెక్ట్ టైంకి ఇచ్చుంటే ఇది జరగదు అధ్యక్ష. ఇది నేను ఫైనల్గా ఏం చెప్తున్నా అధ్యక్ష, వాళ్ళు ఏదో తప్పు చేసినారని నిరూపించాలని కాదు అధ్యక్ష. మా కౌన్సిలర్ని ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారు మీరు? గౌరవ సభ్యుల్ని ఎందుకు గౌరవం ఇవ్వటంలే? గౌరవ సభ్యులకి పేరులో మాత్రమే గౌరవం చెప్తున్నారు మీరు, పనులు చేయటం లేదు. అది చెప్తా ఉంటారు అధ్యక్ష. దానికి ఇంత రాద్దంతం చేస్తే వాళ్ళు గంట అరిస్తే 2 గంటలు అరుస్తాం అధ్యక్ష. ఆడనేది 3 ఉన్నారు సార్, వాళ్ళు 33 మంది ఉన్నాము. రోజులు సాగాలన్నా సాగిస్తాం అధ్యక్ష. ఏదన్నా అడిగినప్పుడు అధ్యక్ష సమాధానము కరెక్ట్గా ఉంటే సభ్యుడికి తగినట్టు ఎవరు బాధపడరు అధ్యక్ష. యాక్ట్ చూసి చెప్తాను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను కలెక్టర్కి పంపిస్తాను. ఇంకా అన్ని కలెక్టర్కే పంపించుకో, మాతో ఏం పని ఉంది? ఇంకా ఫైనల్ ఇదే అధ్యక్ష. ఇంకొకసారి మళ్ళీ ఇది జరిగితే అధ్యక్ష కౌన్సిలర్లు అందరూ కలిసి రిటర్న్గా రాయాల్సి వస్తుంది అధ్యక్ష. ఇది ఏమంటే మొదటిసారి దీని గురించి బహిర్గతంగా మాట్లాడినాం కాబట్టి ఈసారి ఏదో అందరు ఎక్స్క్యూజ్ తీసుకొని నెక్స్ట్ టైం కనుక కౌన్సిల్ సభ్యులకి తెలియకుండా లేట్ చేయడము ఏమైనా సబ్జెక్టులు ఏదైనా ఇది చేసినారు అని అంటే మాత్రము రిటర్న్గా తీసుకోవాల్సి వస్తుంది అధ్యక్ష. ఫోటోస్ కావాలంటే పొద్దున 5:30 నుంచి 8 గంటల వరకు చూపిస్తారని ఫీల్ ఉన్నామని పర్సన్ ఫోటో చూపించారు. అయినా కూడా వచ్చినప్పుడు ఆ కౌన్సిలర్ తో ఏమన్నా కలిసి చూసినావా? వెరిఫికేషన్ కావాలని అడిగితే ఫిజికల్ వెరిఫికేషన్ మిమ్మల్ని ఏ సభ్యుడు కోరినాడు? ఏ సభ్యుడు కోరినారో ఆ సభ్యుడితో ఏ కౌన్సిలర్ వచ్చి మీకు ఫిజికల్ వెరిఫికేషన్ చేయండి అని అడిగినారా ఎవరైనా? వాళ్ళ ద్వారా నువ్వు ఏమన్నా పోయినావా? చేంబర్ లో ఆ రోజు కూర్చొని ఇక్కడ 100 మంది ఇక్కడికి పిలిచినప్పుడు చైర్పర్సన్ గారు మేడం మీరు కూడా పొద్దునే ఉన్నారు కదా మేడం, అప్పుడు నేను మళ్ళీ ఫీల్డ్ లో వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అడిగినాను అధ్యక్ష. ఇది లాస్ట్ కి కాదు, గన్ను మీ వైపు తిరుగుతుంది, బాగా ఆలోచించుకొని చెప్పండి సమాధానము. గన్ను మీ వైపు తిరుగుతుంది అధ్యక్ష, బాగా ఆలోచించుకొని చెప్పండి సమాధానము. ఒక్క నిమిషం రెడ్డి గారు. అధ్యక్ష, ఎప్పుడన్నా కానీ కలిసి చేసిన తప్పులు ఒకరి మీద వేసే తీరుతారు. అది ఒకరు బాధ్యులు తీసుకోవాల్సిందే. కలిసి చేసింటారు ఆ రోజు, అది టైం శృతి మించిన తర్వాత బయటపడిన తర్వాత దానికి ఒకరే బాధ్యులు చేసుకునేది. ఇప్పుడు మా హెల్త్ ఆఫీసర్ గారు నీట్ గా చెప్తున్నాడు, వార్డు పర్యవేక్షణ అంటే అక్కడ కౌన్సిలర్ల సమక్షంలో చూసిడిసి ఈ సమస్య ఎందుకుంటుంది? పోనీ దానికి సబ్జెక్ట్ సంబంధించిన డివిజన్ ఆఫీసర్లు ఉంటారు కదా, వాళ్ళు అటెండెన్స్ తీసుకుంటా అంటే వాళ్ళు దొంగల? ఎవరు దొంగలు? ఇప్పుడు వాళ్ళు లేరని ఇప్పుడు ఆయన ఏమి వెరిఫికేషన్ అంటే అర్థం ఏమి నాకు తెలిసి ఎంక్వైరీ చేయడానికి వాళ్ళు ఉన్నారా లేదా అని. అంటే నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందని నేను అడిగాను. సరే అడిగినారు, ఆ అడిగిన వాళ్ళ ముందు నువ్వేమన్నా చూసినావా? చలపతి గారు నేను ఎన్నోసార్లు అడిగినాం చూపియండి డివిజన్ వైజ్ అని, మీరే వచ్చి చూసుకోండి అని చెప్పి కౌన్సిల్లో. ఏమంటే చలపతి గారు మీరే వచ్చి చూసుకోండి అంటే ఇదే హెల్త్ ఆఫీసర్ గారే చూపించరా మాకేమన్నా? పోనీ ఏ కౌన్సిల్ వార్డులో వచ్చినప్పుడు ఒక్కరిన ఉదాహరణకి ఒక కౌన్సిలర్ ముందు పెట్టి నీ వార్డులో ఇంతమంది స్టాఫ్ ఉన్నారు చూడప్ప అని ఏమన్నా సైన్ చేయించుకున్నారా? అంటే ఇప్పుడు ఇది ఎట్లయిపోతుంది అంటే కలిసి ఉన్నప్పుడు మనం అన్నీ చేసుకునేస్తాము, కొన్ని గొంతు మీద వచ్చిన తర్వాత ఒకరే బలి అవుతారు. ఆ బలి మీరు కావద్దండి. మనం వెనకబడిన వర్గాల వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మీరు ఒకసారి కమిషనర్ గారి చేంబర్ లోనే నిలబడి 100 మందిని పిలిచి ఇక్కడే వెరిఫై చేసినాము. మళ్ళా రెండోసారి వెరిఫై చేసినారు సార్. సరే డేట్ చూసి చెప్తానండి. ఆ మంత్ చెప్పండి సార్. 8వ తారీఖు సార్ చెప్పాలి కదా. 10వ తారీఖు తీసుకున్నారు. యూ హ్యావ్ 20 days ఆఫ్ యాంపుల్ టైం. 20 రోజుల సమయము, విలువైన సమయం మీ దగ్గర ఉంది. 30వ తారీఖు మీటింగ్ జరిగింది. 20 రోజులు వెరిఫై చేశారా మీరు? లేదండి, ఒక రోజు
ఆఫీస్లో 100 మందిని పిలిచి వెరిఫై చేయడం జరిగింది. మళ్ళా అక్కడితో కాకుండా ఫీల్డ్లో కూడా ఉంటారా లేదా, ఎన్ని రోజులు సమయం పట్టింది సార్? ఫీల్డ్లో కూడా ఒక రోజులో, మళ్ళీ ఫీల్డ్లో కూడా 90 రోజులు. వెరిఫై 90 రోజులు. ఫీల్డ్లో కూడా వెరిఫై. అవును సార్, మీరు వెరిఫై చేసినారు, మీరు చేసినారు, మేము ఒప్పుకుంటాం మీరు చేసినారని. ఎన్ని రోజులు చేసినారు? మీరెందుకు ఇబ్బంది పడతారు? నరసింహ వచ్చినా, బాలాజీ వచ్చినా, ఫయాజ్ వచ్చినా సార్ ఎవరైనా మేము నిలబెట్టే మా పేర్లు కూడా చెప్పు. ఎందుకు సార్ మౌనంగా ఉండడము? మన సారు అరా సబ్జెక్ట్ డివైడ్ చేయొద్దు, ఒక నిమిషం ఉండు. సార్ ఎన్నో తారీఖు మీరు ఎన్ని రోజుల్లో చేసినారు చెప్పండి సార్ మాకు. సార్ నేను డేట్స్ ఇస్తానండి. చూసి 2 రోజులు వెరిఫికేషన్ జరిగింది, ఒక రోజు ఫీల్డ్లో, ఒక 3 days ఫీల్డ్లో జరిగింది, ఒక రోజు ఆఫీస్లో జరిగింది. ఆ డేట్స్ 5 రోజులు అధ్యక్ష, 5 రోజులు. 10వ తారీఖు నుంచి 5 రోజులు 30వ తారీఖు వరకు ఏ రోజైనా లెక్కేసుకోండి. 30వ తారీఖు అంటే మాకు 27వ తారీఖు అజెండా వచ్చి ఉంటుంది మీరు ఇచ్చిన దాని ప్రకారం. మరి ఆ నెల ఏ రోజు వచ్చిందో అజెండా తెలియదు. 17 రోజుల్లో 5 రోజులు చెక్ చేసినారంట సారు. మళ్ళీ ఎన్ని రోజులు చెక్ చేసినాడు? 30వ తారీఖు రావాల్సిండేది, ఆ నెల ఎందుకు రాలేదు? ఏమేమి మీ మధ్య లోపాయొప్పందనాలు జరిగినాయి? మరి దాంట్లో మీరు ఉన్నారా లేదంటే వాళ్ళు ఒకటే చేసుకున్నారా? దీని గురించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయితే కావాల్సిండేది అధ్యక్ష. ఇది ఎక్స్ప్లెనేషన్ వస్తేనే ఈరోజు సభ ముందుకు నడుస్తుంది. చెప్పండి ఎట్లా ఉందంటే అధ్యక్ష, కౌన్సిలర్ల సభ్యుల శోభ ఎవరు చెప్పుకోలేకపోతున్నాం అధ్యక్ష. మాకు తెలియకుండా పనులన్నీ జరుగుతున్నాయి. పేపర్లో ఇచ్చి మేము పోస్ట్ పోన్ చేస్తే మమ్మల్ని నిందిస్తున్నారు. పోస్ట్ పోన్ చేస్తున్నారు, వీళ్ళకి ఇది ఎక్కువైంది, డబ్బుల కోసం చేస్తున్నారు అని చెప్పి. ఏంది అధ్యక్ష డబ్బుల కోసం చేయడము? మాకు తెలియకుండా అన్ని పనులన్నీ చేసుకొని. దీంట్లో మా ఇన్వాల్వ్మెంట్ అయితే ఏం లేదండి. మరి ఇన్వాల్వ్మెంట్ అంటే ఎందుకు రాలేదు సార్ చెప్పండి. మీరు లేకపోతే జీతాలు ఎట్లా వస్తుంది సార్? మరి ఎవరు ఇచ్చినారు సార్? మేము ఇచ్చినామా? వెరిఫికేషన్ దాంట్లో మా ఇన్వాల్వ్మెంట్ లేదో చెప్తున్నా. ఇప్పుడు ఇన్ని చట్టాలని మాట్లాడినారు అధ్యక్ష. అదో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పేసి 30వ తారీఖు రావాల్సిండేది ఎందుకు రాలేదు? దానికి జవాబాదారి చెప్పమని చెప్పండి ఫస్ట్. ఇప్పుడు ఆయన ముందే చెప్పినాడు ఎంహెచ్ఓ కూడా 5 రోజులు పట్టింది వెరిఫికేషన్కి అని చెప్పి. 17 రోజులు 5 రోజులు తీసినా ఇంకా 13 రోజులు ఉంటుంది. ఆ 13 రోజులు ఎందుకు పెట్టలేదో చెప్పమని చెప్పండి అధ్యక్ష. మరి అధ్యక్ష ఇట్లానే అధ్యక్ష మాట్లాడేది. బుక్కుల్లో చూసి చెప్తాము, అంత నెగ్లెక్ట్ అధ్యక్ష కౌన్సిల్ సభ్యులు అంటే ఏం అడగరు, ఏం తెలియదని అధ్యక్ష అందరికి. సభ్యులు కూడా అందరికి ఒకటే చెప్తున్నాను, జవాబు ఇచ్చిన తర్వాత ముందుకు పోదామా లేదంటే పోదామా ముందుకు? ఇంకా అయితే అయినాము, తిక్కోలేనా వాళ్ళ చేతిలో అనుకొని పోదామా? మీరు కూడా మీరు ఎట్లా అంటే అట్లా పోదాము. కౌన్సిల్ మెజారిటీ సభ్యులు వాళ్ళు లెక్క చెప్పిన తర్వాతే మనం ముందుకు పోదాము సభకి అని అంటే ముందుకు పోదాము. సార్ చెప్పండి సార్ సమాధానం. దీంట్లో మా ఇన్వాల్వ్మెంట్ అయితే ఏం లేదు. మేము సకాలంలోనే ఫైల్ పెట్టాము. మీ దగ్గర నుంచి రావడం మాకు లేట్ అయిపోయింది. అంటే ఎప్పుడు లేట్ అయిపోయింది సార్ మా నుంచి రావడానికి? అమ్మ 10వ తారీఖు నువ్వు సైన్ చేసావు, ఎందుకంటే మళ్ళీ నీ దగ్గరకు వచ్చేదేమో నాకు అర్థం కాల. ఒకటి గత కౌన్సిల్లో కూడా వర్కర్లు ఎక్కడో ధర్నాలు చేశారని చెప్పి మన కౌన్సిల్ సభ్యులే మాట్లాడారు. అలాంటి సమస్య లేకుండా ఉండేదానికి ముందస్తు రాటిఫికేషన్ మీతో తీసుకొని వాళ్ళకి పేమెంట్ అనేది జరిగింది మేడం. ఎందుకంటే ఒక వర్కర్లకు జీతాలు ఇవ్వాలి. పేమెంట్ ఎందుకంటే అనుమతి మీరు మాట్లాడుతున్నారు, నేను సైలెంట్ కూడా లేదు. మీరు అంతా అయిన తర్వాతనే మాట్లాడితే అప్పుడే మాట్లాడతా అధ్యక్ష. అలా మళ్ళీ మధ్యలో మాట నేను మాట్లాడలేను. ఏమి కాదులే, ఏం పర్లేదు. మార్చి 17 దాకా చూపించండి, పర్లేదు. కాబట్టి వర్కర్లకు ఇన్ టైంలో శాలరీస్ ఇవ్వాలి, పండుగలు వస్తున్నాయి అనే ఉద్దేశంతో చైర్పర్సన్ గారితో రాటిఫికేషన్ చేయించి వాళ్ళకి పేమెంట్ చేయడం జరిగింది. వెరిఫికేషన్ అయిన తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ పోయేటప్పటికే అదే చెప్తున్నా, ఆ నెలలో 31/10కి రానందువల్ల మళ్ళీ నవంబర్లో పెట్టాలనుకుంటే ఆ సబ్జెక్టు అప్పటికి కూడా తయారు కాకపోవడం వల్ల, నేను అందుబాటులో లేకపోవడం వల్ల. కాదు సార్, అక్టోబర్లో సబ్జెక్ట్ ఎందుకు తయారు కాలేదు? మీరు చెప్పే లెక్క ప్రకారము 10వ తారీఖు మీరు చైర్పర్సన్ గారు సంతకాలు చేసినారు, ఒక ఫైల్ క్లియర్ అయిపోయింది. ఏం క్లియర్ అయిపోయింది? జీతాలు ఇవ్వచ్చు వాళ్ళకు, చైర్మన్ ముందస్తు అనుమతి తీసుకున్నారు, ఫైల్ ఈస్ క్లియర్. నెక్స్ట్ మీరు చేయాల్సిన ప్రొసీజర్ ఏమి? కౌన్సిల్ ఎరుకకు పెట్టాలి, మేడం రాటిఫై చేసిండేది. మేమేం అడుగుతున్నాము, 10వ నెలలో ఎందుకు పెట్టలేదు కౌన్సిల్ ఎరుకకు? 12వ నెలలో ఎందుకు పెట్టినారు మీరు? 10వ నెలలో రావాల్సిన అంశము ఎందుకు రాలేదు సార్ అని అడుగుతున్నాం సార్ మేము. 5 రోజులు జరిగిందా, నెలంతా జరిగిందా? అంటే అధ్యక్ష పోయిన సంవత్సరం ఎప్పుడో మీరు ముందస్తు సంతకం చేసి ఉంటారు, ఇప్పుడు తెచ్చి పెడతారా అధ్యక్ష దాన్ని? మీకు తెలుపుకునేదానికి మీ ఎరుకకు పెట్టినామని చెప్పి పెడతారా అధ్యక్ష? 3 నెలలు 90 రోజులు పడుతుంది అధ్యక్ష టైం పెడతానికి.
ఆ 90 రోజులు టైం ఎందుకు అయిందో దయచేసి చెప్పమని చెప్పండి అధ్యక్ష. వెరిఫికేషన్ చేయడానికే లేట్ అయింది మేడం. 100 మంది వర్కర్లు ఒకే దగ్గర లేరు మేడం. 52 వార్డులలో మేము వెళ్ళడానికి టైం పట్టింది మేడం. అయ్యా వర్కర్ అధ్యక్ష ఫీల్డ్ లో ఎక్కడ చేస్తున్నాడో అధ్యక్ష, మేడం నేను ఇప్పుడు మీ ఎదురుగా కౌన్సిల్ సభ్యులు ఎదురుగా మీడియా వారి ఎదురుగా ఇక్కడకు 100 మందిని పిలిపించుకొని 2 రోజులు వెరిఫై చేస్తాము, ఫీల్డ్లోకి పోయి 3 రోజులు వెరిఫై చేస్తామని సాక్షాత్ మన ఎంహెచ్ఓ గారే అందరు సభాముఖంగా చెప్పినారు అధ్యక్ష. మళ్ళా ఇప్పుడు నాకు 90 రోజులు టైం పట్టింది, వాటికి పోయి వెరిఫికేషన్ చేశాను, మాటలు మారిస్తే అధ్యక్ష. ఫీల్డ్ లో వెరిఫై చేసిన తర్వాత నెక్స్ట్ 2 days లో ఫైల్ వాళ్ళకి చెప్పేసి అయిపోతుంది అనుకున్నాం మ్యామ్. లేదు ఫీల్డ్ లోకి వెళ్దాము అని ఒక 3-4 days తర్వాత మళ్ళీ చెప్పారు మ్యామ్ నాకు. నేను మళ్ళీ ఫీల్డ్ వెరిఫికేషన్ అంటే వీళ్ళందరినీ ఒక దగ్గర మీరు ఏ టైంకి ఉంటారు ఏం లేదు ఎట్లా ఏది ఉంటుంది అని చెప్పేసి తీసుకొని నేను సరే అధ్యక్ష చేస్తున్నాం మేడం. సార్ అక్టోబర్ నెల అంతా చేసినారు అధ్యక్ష. వీళ్ళు చేసిందేం దొంగ పని కాదు, వీళ్ళు చేసిందే దొర పనే, చట్ట ప్రకారమే చేసినారు. 11వ నెలలో మన కృష్ణా సారే ఉండే అవసరం ఏముంది అధ్యక్ష? వెరిఫై చేసినారు, క్లియర్ అని ఉంది, 11వ నెలలో పెట్టచ్చు కదా అధ్యక్ష. కాదు వాళ్ళు చెప్తున్నారు చట్టపరంగానే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అని అంటున్నారు కదా, దాని ప్రకారమే పోదాము అధ్యక్ష. అన్ని చేసేవన్నీ చేసి మాకు ఎక్కడ బాధ అనిపిస్తుందంటే అధ్యక్ష, ఒక సదరు కౌన్సిలర్ లేసి వాళ్ళ సమస్య చెప్పినప్పుడు అధ్యక్ష బుక్కులు చూసి చెప్తాము, మీరు ఏం చేస్తారో చేసుకోండి మేము అది చేసుకుంటాము అని అంటే అక్కడ మనిషికి బాధ అనిపిస్తుంది అధ్యక్ష. జనాలు అందరూ ఎన్నుకోబడి కష్టపడి వచ్చిన వాళ్ళు ఇక్కడికి 59వ నెల అధ్యక్ష మీటింగ్కి వస్తుండేది. మాకు 59 నెలల అనుభవం ఉంది అధ్యక్ష ఈ సభలో. మాకు కొత్తగా నేర్పిస్తారు అధ్యక్ష పాఠాలు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను గవర్నమెంట్ ఏంది అధ్యక్ష ప్రధానికి గవర్నమెంట్ అన్ని గవర్నమెంట్కే రాసుకోండి, మీటింగ్లు ఎందుకు పిలుస్తున్నారు? ఇంకా మీరు సంతకాలు చేసినట్టు మేము చూడనిక తర్వాత వెరిఫికేషన్ అంటే ఏం అధ్యక్ష నాకు తెలుగులో చెప్తే దానికి బాగుంటుంది. ఆ వర్కర్ అక్కడ ఆ టైంకి పని చేస్తున్నాడా లేదా అని ఫిజికల్గా వెళ్ళి పరిశీలన చేయడానికి వెళ్ళాను. కరెక్ట్ కదా సార్? అవును. అంటే వర్కర్ లేరని నీ డౌట్ కదా అక్కడ? లేదు నా డౌట్ కాదు. మరి ఇన్ని రోజులు మీరు వర్కర్ లేదు మా డౌట్ కాదండి, ఫర్ ఇది కైండ్ ఇన్ఫర్మేషన్, మా డౌట్ కాదు. గౌరవ సభ్యులు మీరే అడిగినారు ఆ రోజు ఏముంది. ఇప్పుడు నువ్వే చెప్తున్నావు 100 మంది ఉన్నారా లేదా నేను చూసేకి టైం పట్టింది అంటున్నావు, అంటే అక్కడ లేరని ఒక డౌట్ నీకు వచ్చింది కదా? నాకు కాదండి, గౌరవ సభ్యులు వస్తే వాళ్ళకి వస్తేనే వాళ్ళకు గౌరవ సభ్యులు చూపించినారు సార్. నువ్వు ఫీల్డ్లోకి ఎవరెవరు తీసుకెళ్లారు సార్? మీరు ఏ సభ్యులను తీసుకెళ్లారు మీతో పాటు ఫీల్డ్లోకి? మిమ్మల్ని ఏ సభ్యులు అడిగినారు? మీరు ఏ సభ్యుడిని? చైర్పర్సన్ గారు అడిగారు సార్. అధ్యక్ష ఒక్క నిమిషము అధ్యక్ష, కొంచెం బాగినండి అధ్యక్ష, ఒక్క నిమిషము అధ్యక్ష. అధ్యక్ష 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 బాగా అర్థం చేసుకోండి అధ్యక్ష. మా హెల్త్ ఆఫీసర్ గారు వెరిఫికేషన్ చేసినానంటే అర్థం ఏమి? గతంలో వాళ్ళ పని చేయడం లేదు, అందుకే నేను అనుమానంతో పోతున్నాననే కదా అర్థం. అంతే.